Hi, very good morning, dear students and friends and viewers. Welcome to this channel Satish Keys. I am B. Satish Kumar, lecturer in chemistry, Government Degree College Man, శ్రీకాకుళం. సో ఈరోజు మనం ఆసెట్ 2019 పార్ట్ 4 డిస్కస్ చేస్తున్నామండి. ఈ పార్ట్ 4లో మనం 76 నుంచి 100 బిట్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఇది వరకు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిస్కస్ చేసాం. బిట్స్ అన్నీ కూడా ఈ 3 పార్ట్స్ నుంచి 75 బిట్స్ మనం కవర్ చేయడం జరిగింది. సో ఈ బిట్స్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతి బిట్ని కూడా. సో ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ సో ఈరోజు మనం క్లాస్ని స్టార్ట్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ మై సెషన్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 76 బిట్ అండి. ద నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ 5.85 grams ఆఫ్ సోడియం క్లోరైడ్. 5.85 గ్రాముల సోడియం క్లోరైడ్లోని యూనిట్ సెల్లు ఎన్ని అని అడిగాడండి. ద నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ 5.85 grams ఆఫ్ సోడియం క్లోరైడ్. మన అందరికి తెలుసండి 1 మోల్లో ఎన్ని ఉంటాయండి మాలిక్యూల్స్. 1 మోల్లో 6 అవగ్రాడ్రో సంఖ్య అణువులు ఉంటాయండి. 6.023 ఇంటూ 10^23 అండి. 23 ఉంటాయండి మాలిక్యూల్స్. మనకి ఇక్కడ NaCl అని అడిగాడండి. సో ఇక్కడ NaCl యొక్క మనకు మాలిక్యులర్ వెయిట్ తెలుసండి. NaCl యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుందండి? సోడియంది 23 ప్లస్ క్లోరిన్ది 35.5 అండి. సో టోటల్ 58.5 వస్తుందండి. 58.5 అంటే 58.5 grams ఆఫ్ సోడియం క్లోరైడ్లో 1 మోల్ ఆఫ్ అణువులు ఉంటాయండి. అంటే 6.023 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ ఉంటాయి. అవగాడ్రో సంఖ్య అన్ని అణువులు ఉంటాయి. NAతో మనం చూపిస్తాం అవగాడ్రో సంఖ్య. ఇన్ని అణువులు ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఇచ్చింది ఎంత అండి? 5.85 grams ఇచ్చింది. 5.85 grams ఎన్ని ఉంటాయండి? 58.5 grams అవగాడ్రో సంఖ్య అన్ని అణువులు ఉంటాయి. మరి ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడండి? 5.85 grams అంటే మనకి ఎగ్జాక్ట్గా బై 10 చేయాలండి. సో అప్పుడు ఉండే అణువులు ఎన్ని ఉంటాయండి? 0.6023 ఇంటూ 10^23 ఉంటాయండి మాలిక్యూల్స్. ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయండి. ఇన్ని గ్రాముల సోడియం క్లోరైడ్లో ఉండేటువంటి అణువుల సంఖ్య ఎంత ఉంటాయండి? 0.6023 ఇంటూ 10^23 ఉంటాయి. మనందరికీ తెలుసండి NaCl అంటే మనకి NaCl అనేది FCC క్రిస్టల్ అండి. ఫేజ్ క్యూబిక్ సెంటర్ క్రిస్టల్. సో ఒక యూనిట్ సెల్లో ఉండేటువంటి అణువుల సంఖ్య ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయండి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ యూనిట్ సెల్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయండి. సో అప్పుడు ఎంత వస్తుందండి టోటల్? మనం హెన్స్ 1 మోల్ ఆఫ్ NaCl విల్ కంటైన్స్, అప్పుడు ఎంత అవుతుంది? 1 మోల్ ఆఫ్ NaCl కంటైన్స్ ఎన్ని ఉంటాయండి? 6.023 కదండి. మన జనరల్గా ఏమొస్తుందండి ఇక్కడ? 0.623 ఇంటూ 10^23/4 అండి. సో 4తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుందండి ఆన్సరు? సో 0.1504 సంథింగ్ వస్తుందండి వాల్యూ. 4 సంథింగ్ ఎంత వచ్చిందండి? 1.05 ఇంటూ 10^23 ఇంటూ 10^3. సో ఈ వాల్యూని మనం ఒక 10తో గుణించామనుకోండి. అప్పుడు ఏమవుతుందండి వాల్యూ? 1.50 ఇంటూ 10^22 అవుతుందండి. సో ఆప్షన్ మనం ఇలా చేయాలండి క్యాలిక్యులేషన్. హెన్స్ 1 మోల్ ఆఫ్ NaCl విల్ కంటైన్స్ 1.5 ఇంటూ 10^23 మాలిక్యూల్స్ అనేది ఉంటాయండి. సో ఆన్సర్ ఏమవుతుందండి? సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఈ విధంగా మనం బిట్టిస్తే చేయాలండి. క్రింది వాణిలో ఏది ఫెర్రో అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్స్ సోర్స్ ఫెర్రో మ్యాగ్నెటిజం? మీకు అందరికీ తెలుసండి ఫెర్రో మ్యాగ్నెటిజం అంటే కొద్దిగా ఎక్కువ, డయా అంటే పూర్తిగా వికర్షించుతాయి, పారా అంటే కొద్దిగా ఉంటుంది. అయస్కాంత చేత ఆకర్షించబడుతుంది. ఫెర్రో అంటే అయస్కాంత క్షేత్రం చే బలంగా ఆకర్షించబడుతుంది. దాన్ని మనం ఫెర్రో అంటాం. సో మనకు ఫెర్రో అయస్కాంత పదార్థాలు మనకు తెలుసండి. మనకు 3D సిరీస్లో చూసుకుంటే కోబాల్ట్, నికెల్, ఐరన్, ఈ మూడింటిని మనం ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటాం. అంటే ఉండాల్సిన అయస్కాంత దీనికంటే ఇంక ఎక్కువగా బలంగా ఆకర్షించబడతాయి అయస్కాంత క్షేత్రం చేత. సో ఐరన్, కోబాల్ట్, నికెల్ అని చెప్తాం. ఇక్కడ మనకు ఆన్సర్ క్లియర్గా తెలిసిపోతుందండి. సో నికెల్ అని. అలాగే మన అయస్కాంత ధర్మము D0 ఉన్నా, అలాగే D10 ఉన్నా, సో అంటే కంప్లీట్గా
ఎంటీగా ఉన్నా లేదా కంప్లీట్గా ఫిల్డ్ అయినా, సో దోస్ మెటల్స్ ఆర్ మెటల్ అయాన్స్ ఆర్ కాంప్లెక్సెస్ షోస్ డయామాగ్నెటిక్ క్యారెక్టర్. సో అటువంటివి డయామాగ్నెటిక్ క్యారెక్టర్ చూపిస్తాయి. D0 కానీ D10 కానీ ఉన్న ఆరు మనకి అకార్డింగ్ టు సిఎఫ్టీ ప్రకారం చూసుకుంటే కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటే 1 ఎలక్ట్రాన్స్ లేకపోతే దేర్ ఈజ్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. దట్ మీన్స్ సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ n ఈజ్ రిప్రజెంట్ ఫర్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 0 ఉన్న దట్ కాంప్లెక్సెస్ ఆర్ అయాన్స్ ఆర్ మెటల్ షోస్ డయామాగ్నెటిక్ అనమాట. సో ఇక్కడ మనం నికెల్ చూసుకుంటే సో 4s2 3d8 అండి. 4s2 3d8 ఇందులో 1 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదండి, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూసుకుంటే ఎన్ని ఉంటాయి ఆ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అందులో ఉండి చూస్తే మనం రాస్తే 5 ఆర్బిటల్స్ ఉంటాయి, డి ఆర్బిటల్స్. 8 అన్నాం కాబట్టి 2 2 2. సో 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అందులో. మెగ్నీషియం చూసామనుకోండి, ఇట్స్ ఏ డయామాగ్నెటిక్. ఎందువల్ల అండి 3s2 అండి, నియాన్ 3s2 ఫాలో కదండి, సో డయామాగ్నెటిక్. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ జింక్ చూసామనుకోండి, ఆర్గాన్ 4s2 3d10. సో దిస్ మాలిక్యూల్ ఆల్సో D10 అండి, సో ఇట్ ఈస్ కూడా డయామాగ్నెటిక్. ఇక వెనీడియం చూసామనుకోండి, వెనీడియం చూస్తే పారామాగ్నెటిక్. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి పారామాగ్నెటిక్. ఇక్కడికి వచ్చేటప్పటికి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, పారా అవ్వాలి, కానీ ఇంకా ఇది మనకి ఫెర్రో అయస్కాంత ధర్మం కలిగి ఉంటుంది. ఎక్కువ పారా అయస్కాంత ధర్మం కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సజల Na2SO4 ద్రావణం గుండా 10 ఆంపియర్ల కరెంట్ను 965 సెకండ్ కాలం పాటు పంపినప్పుడు ఎంత O2 వాయువు విడుదలవుతుందో గ్రాముల్లో కనుక్కోండి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ O2 గ్యాస్ ప్రొడ్యూస్డ్ ఇన్ గ్రామ్స్ వెన్ ఏ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్ ఈజ్ పాస్డ్ ఫర్ 965 సెకండ్స్ త్రూ యాక్వస్ Na2SO4 సొల్యూషన్. అంటే ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయాలండి. సో మనకు అందరికీ తెలుసండి, ఫారడే ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రోలైసిస్లో మనకు ఒకటి ఉంటుందండి, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిట్ అట్ అన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్డ్ త్రూ ద ఎలక్ట్రోలైట్. అందుకని W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ Q అంటామండి. ఇక్కడ W అంటే వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిశ్చార్జ్డ్ అట్ యాన్ ఎలక్ట్రోడ్ అండి. Q అనేది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే W ఈజ్ ఈక్వల్ టు ZIT అని రాస్తామండి, ఫస్ట్ లా ఆఫ్ ఫారడే ఎలక్ట్రోలైసిస్ సూత్రం. ఇక్కడ మనకు Z అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్విలెంట్ అండి. సో మన ఆ Z వాల్యూ మనం ఎలా కడతామంటే ఈక్విలెంట్ వెయిట్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 96500 అండి. ఈ వాల్యూస్తో మనం కట్టామండి. ఇక్కడ మనకు Z ఏమొచ్చింది, Z అంటే సోడియం సల్ఫేట్ అండి, Na2SO4. సో సోడియం సల్ఫేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ చూస్తే 142 అండి. ఈక్విలెంట్ వెయిట్ అన్నప్పుడు బై 2 చేయాలండి, సో 71 వస్తుందండి. సో అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ I అంటే కరెంట్ అండి, I ఎంత ఇచ్చాడండి 10 ఆంపియర్స్ అండి. ఇక టైం ఇచ్చాడండి, టైం ఎంత అండి 965 అండి, 965 సెకండ్స్ అండి. సో ఇక్కడ మనం ఈక్విలెంట్ వెయిట్ 71 వేసాం బై 96500 అండి, 96 ఇంటూ సో 100 మిగులుతుందండి. ఏం మిగులుతుందండి 100 వస్తుందండి, 100. ఇక్కడ 100 అన్నప్పుడు మన ఇక్కడ ఏమొస్తుంది 10 పోతుందండి, 71/10 అండి. అప్పుడు ఎంత వచ్చేస్తుందండి 0.71 వస్తుంది. సో ఆప్షన్ ఎంత వస్తుందండి, ఎంత వాయువు విడుదలవుతుందో చూస్తే అండి మనకి 0.71 గ్రామ్స్ విడుదలవుతుందండి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ అండి. సో ఈ విధంగా మనం ప్రాబ్లం ఇస్తే చేయాలండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ సెల్ రియాక్షన్ X plus Y minus gives rise to X plus Y minus is 1 minus 1 into 10 power minus 13 volts by Kelvin. Find the entropy change during the working of the cell. ప్రతిచర్య ఉష్ణోగ్రత గుణకం X plus Y dash gives rise to X plus Y minus 1 into 10 power minus 13 volt per second అయితే ఆ ప్రతిచర్య జరుగు ఎంట్రోపీ మార్పును కనుక్కోండి. ఎంట్రోపీ మార్పును మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో మనకు ఎంట్రోపీ మార్పుకి ఇక్కడ చాలా వాల్యూస్ ఇచ్చారండి, ఇంచుమించు సమానంలాగా చూద్దామండి. సో మనకి ఎంట్రోపీ మార్పుకి డెల్టా S ఈజ్ ఈక్వల్ టు -NF డెల్టా E బై డెల్టా T అండి. సో ఇదండి మన సూత్రం. మనకి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఇప్పుడు మనం ఎలా చేస్తామండి, ఇది డెల్టా S మార్పు కట్టాలండి. ఇక్కడ N అంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్ చేంజ్ 1 అండి. సో ఇక F అంటే వాల్యూ 96,500.
ఇక డెల్టా ఈ బై డెల్టా టీ వాల్యూ ఇచ్చాడండి -1 ఇంటూ -10 పవర్ -13 ఇచ్చాడండి. యాక్చువల్ 13 కాదండి, -3 అండి, -3 అండి. సో ఈ ప్రకారం చూస్తే ఏమొచ్చేస్తుందండి, -3 అండి, ఇది -13 కాదు -3. సో ఇప్పుడు ఏమవుతుందండి, మైనస్ క్యాన్సిల్ అవుతుందండి, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందండి, 96,500 ఇంటూ 10 పవర్ -3 అండి. సో -3 అంటే బై చేస్తాం కదండి, 96,500 బై 1000 అండి. సో 1000 2 సున్నాలు పోతాయండి, బై ఇంకా ఉంది కాబట్టి ఎంత వచ్చేస్తుందండి, 96.5 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుందండి, 96.5 జౌల్ ఫర్ కెల్విన్ అండి, జౌల్ ఫర్ కెల్విన్. సో ఇక్కడ ఏమొస్తుందండి, ప్లస్ వస్తుందండి, ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది. సో n ఈక్వల్ అది ఒకటి ఉందండి, ఈ వాల్యూలో మైనస్ ఇచ్చాడు కాబట్టి డెల్టా ఈ బై డెల్టా టీ. సో 2 మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ వాల్యూ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. గాల్వానిక్ ఘటంలో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ప్రామాణిక హైడ్రోజన్ ఎలక్ట్రోడ్తో సంబంధం కలిగి ఉన్నప్పుడు విద్యుచ్చాలక బలం 0.2 వోల్ట్స్ అయితే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఉన్నటువంటి ఆమ్ల ద్రావణం యొక్క pH కనుక్కునము ఇచ్చారండి. ద గాల్వానిక్ సెల్ ఏ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. The EMF of the cell is 0.2 volts. Find the pH of acid solution which is in hydrogen electrode. మనకు సూత్రం ఉందండి, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.059 ఇంటూ pH అండి. సో మనం ఈ సెల్ వాల్యూ మనం చూద్దామండి. సో 0.059 ఈ సెల్ ఈజ్ ఈక్వల్ 0.059 ఇంటూ pH అండి. సో మనం ఇక్కడ ఆమ్లం యొక్క pHని కనుక్కోవాలండి. వీ హ్యావ్ టు డిటర్మైన్ ద pH ఆఫ్ ది సొల్యూషన్ విచ్ ఈస్ ఇన్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అండి. సో అప్పుడు మనకి pH ఈక్వల్ ఏమవుతుందండి, ఈ సెల్ బై 0.059 అవుతుంది. సో ఈ సెల్ వాల్యూ ఎంత ఇచ్చాడండి, ఈ సెల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 0.2 అండి. సో 0.2 బై 0.059 అండి, 0.059. సో అప్పుడు వస్తుంది, ఏమొస్తుందండి వాల్యూ ఈక్వల్ టు 3.389 వస్తుందండి, 3.389. సో ఎక్కడ ఉంటే అదే అవుతుందండి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ అండి. ఈ విధంగా చేయాలండి. ఈ ఫార్ములా మీకు గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 0.1 మోలార్ HNO3 ద్రావణం యొక్క విశిష్ట వాహకత 6.3 × 10⁻² ఓం ఇన్వర్స్ సెంటీమీటర్ అయిన ద్రావణం యొక్క మోలార్ వాహకత ఎంత? స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ 0.1 మోలార్ HNO3 6.3 × 10⁻² ఓం ఇన్వర్స్ సెంటీమీటర్. ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్. సో మోలార్ కండక్టెన్స్ సూత్రం లాంబ్డా అండి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు మనకు సూత్రం తెలుసండి, స్పెసిఫిక్ కండక్టివిటీ ఇంటూ వి అండి. సో మరి దీన్ని మనం ఎలా రాయొచ్చు, విని 1000/C అని రాయొచ్చండి, 1000 బై కాన్సన్ట్రేషన్ C అని రాయొచ్చండి. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత మనకి కే వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడండి, డైరెక్ట్ క్వశ్చన్ అండి. కే వాల్యూ ఆల్రెడీ, దిస్ వాల్యూ ఈజ్ కే వాల్యూ అండి, సో C ఇచ్చాడండి, దిస్ ఈజ్ కాల్డ్ C వాల్యూ అండి, సో ఆ ప్రకారం వేస్తే ఏమని చూస్తుందండి, 6.3 × 10⁻² ఇంటూ 10,000 బై C వాల్యూ ఎంత అండి, 0.1 అండి. సో 0.1 మనం ఎలా రాయొచ్చండి, 0.1ని 1/10 అని రాయొచ్చండి. సో దీన్ని మనం 1/10 అని రాస్తే ఈ 10 పైకి వచ్చేస్తుందండి. పైకి వచ్చేస్తే ఏమవుతుందండి, 6.3 ఇంటూ, సో ఈ -2 ఇందులో 2 పోతాయి. సో ఇక్కడికి వస్తే ఇంటూ 10² అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 10⁻10 పైకి వెళ్తే 6 అప్పుడు 10² అవుతుందండి. సో అప్పుడు ఏమవుతుందండి, 6.3 × 10² 630 అవుతుంది. సో ద మోలార్ కండక్టెన్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 630 అవుతుంది. ద మోలార్ కండక్టెన్స్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ 630 అవుతుంది. సో ద వాల్యూ ఈజ్ 630 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఒక మిశ్రమ వ్యవస్థలో నీరు, బెంజిన్ ద్రావణం మరియు O2 ఉంటే ఆ వ్యవస్థ యొక్క స్వతంత్ర పరిమితులు ఎంత అని అడిగాడండి. వాట్ ఈజ్ ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎ సిస్టమ్
విత్ ఏ మిక్చర్ ఆఫ్ వాటర్, లిక్విడ్, బెంజీన్ అండ్ ఆక్సిజన్. సో ఇక్కడ మనం చూస్తే కాంపోనెంట్స్ 3 ఉన్నాయండి. కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయండి. ఏంటంటండి? వాటరు, బెంజీను, O2 అండి కాంపోనెంట్స్. ఇక ఫేజెస్ చూసుకుంటే ఫేజెస్ ఎన్ని అవుతాయండి? సో ఈ 2 కలవు కాబట్టి 2 ఫేజ్లు అవుతాయండి. సో వాటర్, బెంజీన్ ఈజ్ నాట్ సాల్యుబుల్ కాబట్టి హెట్రోజీనస్ ఫేజ్ కాబట్టి 2 ఫేజ్లు అవుతాయి. ఆక్సిజన్ మనం లీవ్ ఇట్ చేస్తాం. సో గ్యాస్ ఫేజ్ని. మనకు ఒక సూత్రం తెలిసింది. F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ ఫేజ్ రూల్కి F ఈజ్ ఈక్వల్ టు C మైనస్ P+2 అండి. ఆ ప్రకారం వేస్తే మనం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్. సో అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? సి ఈజ్ ఈక్వల్ టు 3, పి అంటే 2 ప్లస్ 2 అండి. సో టోటల్ ఎంత వచ్చేస్తుందండి? 2 కొట్టిపోతే సో ద డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 3 అండి. సో ఆప్షన్ 3 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. 3 అవుతుంది ఆన్సర్. లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐడెంటిఫై ద మోస్ట్ స్టేబుల్ కార్బేనియాన్. అధిక స్థిరత్వం కలిగిన కార్బేనియాన్ ఏది? కార్బేనియాన్ అంటే మీకు తెలుసండి, కార్బన్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్. సో దోస్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కార్బేనియాన్ అంటాం. దీన్ని మిథైల్ కార్బేనియాన్ అంటాం. సో సాధారణంగా కార్బేనియాన్ యొక్క క్యారెక్టరు, కార్బేనియాన్ అంటే కార్బన్ మీద ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ పెరిగాయి అనుకోండి, ఇంక్రీజెస్ ది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ పెరిగితే స్టెబిలిటీ పెరుగుతుంది. అంటే -I గ్రూప్స్ కానీ -M గ్రూప్స్ కానీ ఉంటాయి. అంటే -I గ్రూప్స్ పెరిగితే ఇండక్టివ్ ఎఫెక్ట్ కాదు, -I గ్రూప్స్ పెరిగితే పెరుగుతుంది. అలా కాకుండా నెగిటివ్ ఛార్జు +I గ్రూప్స్ పెరిగాయి అనుకోండి, +I గ్రూప్స్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్, స్టెబిలిటీ డిక్రీజెస్ అవుతుంది. +I గ్రూప్స్ పెరిగితే స్టెబిలిటీ డిక్రీజెస్, విత్ డ్రాయింగ్ గ్రూప్స్ పెరిగితే స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ప్రకారంగా చూసామనుకోండి, సో మనకి విత్ డ్రాయింగ్ కెపాసిటీ ఫ్లోరిన్కి ఎక్కువ అండి. సో ఎలక్ట్రోనెగటివిటీ క్యారెక్టర్ ఎక్కువ, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్ అండి. సో ఆ పరంగా చూసుకుంటే లాస్ట్ ఏదవుతుందండి? ఇది అవుతుందండి. సో ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ ఏమో డి ఆప్షన్ ఫస్ట్ అవుతుంది, తర్వాత ఏ, తర్వాత బి, లాస్ట్కి సి అండి. సో మనకి ఇక్కడ అధిక స్థిరత్వం ఎందులో ఉంటుందండి? సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ దేనికైతే ఉంటుందో -I ఎఫెక్ట్ గ్రూప్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందో అందులో కార్బేనియన్ స్టెబిలిటీ పెరుగుతుంది. సో నెగిటివ్ ఛార్జెస్ మనకి డిస్పర్స్ అవుతుంది అనమాట. సో స్టెబిలిటీ పెరుగుతుంది. సో -I గ్రూప్స్ అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ గ్రూప్స్ పెరిగితే కార్బేనియాన్ యొక్క స్టెబిలిటీ కూడా పెరుగుతుంది. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే గివ్ ద కరెక్ట్ బేసిటీ ఆర్డర్ ఆఫ్ ది ఫాలోయింగ్. కింది వాన్లో సరైన క్షార స్వభావం క్రమం అడిగాడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే క్షారత్వం దేనికి ఎక్కువ ఉంటుందంటే జనరల్గా హైబ్రిడేషన్ చూసుకుంటే sp3, sp2, sp అండి. హైబ్రిడేషన్ చూసుకుంటే బేసిటీ ఆర్డర్ ఎలా ఉంటుందండి. ఇక్కడ మనం చూసుకుంటే నైట్రోజన్ చూసుకుంటే ఇది కూడా sp3 అండి, ఇది కూడా sp3, ఇది sp3, ఇది కూడా sp3, అన్ని sp3 హైబ్రిడేషన్ ఉన్నాయి. అయితే మనం ఏది ఈజీగా ఇస్తుందో మనం చూద్దామండి. ఇందులో చూసుకుంటే కంప్లీట్గా మనకి సంతృప్తం ఏది ఉందండి? ఇది శాచురేటెడ్, కంప్లీట్గా శాచురేటెడ్ మాలిక్యూల్ అండి. సో 3 ఫస్ట్ ఉంటుందండి, ఫస్ట్ 3 ఉంటుందండి. ఇక్కడ అవుతుంది ఆప్షన్. చూసుకున్న తర్వాత ఏదవుతుందండి? 3 తర్వాత తర్వాత ఐసోలేటెడ్, ఇది కాంజుగేటెడ్ బాండ్ ఉంది, కాంజుగేషన్ ఉందండి నైట్రోజన్ లోని పేరుతో. ఇక్కడ కాంజుగేషన్ లేదు కాబట్టి 3, 2 అవుతుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక సింగిల్ బాండ్ ఉందండి, ఒక డబుల్ బాండ్ ఏమో కాంజుగేషన్లో నైట్రోజన్తో ఉంటుంది కాబట్టి 4. ఇక్కడ 2 డబుల్ బాండ్స్ కాంజుగేషన్లో ఉంటాయి. ఇది కంప్లీట్గా ఇట్ ఈజ్ ఏ యారోమేటిక్ కాంపౌండ్, యారోమేటిక్ నేచర్ ఉంటుంది కాబట్టి సో నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ 4p ఎలక్ట్రాన్స్తో కాంజుగేషన్లో పాల్గొంటాయి. పిర్రోల్ మాలిక్యూల్ ఇది. సో మనకి తక్కువ ఉంటుంది కంపారిటివ్గా బేసిటీ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఈ విధంగా మనం చేయాలండి. ఫస్ట్ ఏమో శాచురేటెడ్, తర్వాత ఎటువంటి కాంజుగేషన్ లేదు, ఇది ఐసోలేట్గా ఉంది. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డస్ నాట్ కాంజుగేట్ విత్ దిస్ డబుల్ బాండ్ కాబట్టి ఇది వస్తుంది. తర్వాత ఇది కాంజుగేషన్ అవుతుంది, కాంజుగేషన్లో పాల్గొంటుంది డబుల్ బాండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో సమ్ వాట్ డిఫికల్ట్ టు గివ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ది ఎలక్ట్రోఫైల్స్. సో దీని కేసులో వచ్చినప్పటికి ఇంకా ఈజీగా ఇవ్వలేదు. సో ఇటు పూర్తిగా ఇవ్వలేదు, కాంజుగేషన్లో పాల్గొంటుంది కాబట్టి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో సులువుగా ఏది ఇస్తుంది? ఈజీలీ గివ్స్ దిస్ మాలిక్యూల్. సో మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అతి సంయోగం ఆధారంగా ఆల్కీన్ సరైన స్థిరత్వ క్రమం అడిగాడండి. ఆల్కీన్ కరెక్ట్ స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ ది ఆల్కీన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్. మనకి హైపర్ కాంజుగేషన్ ప్రకారం చూసుకుంటే ఆల్కీన్లు మనకి మోర్ సబ్స్టిట్యూటెడ్ అన్నిటికంటే స్టేబుల్ అండి. తర్వాత ట్రై సబ్స్టిట్యూటెడ్, తర్వాత ఫస్ట్ది టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్,
తర్వాత ట్రై సబ్స్టిట్యూటెడ్, తర్వాత డై సబ్స్టిట్యూటెడ్, తర్వాత మోనో సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్స్, తర్వాత ఆల్కిన్స్ అండి. సింపుల్ ఎథిలీన్ అండి. ఇక్కడ చూసుకుంటే 2,3 డైమెథైల్ బ్యూటీన్, 2 బ్యూటీన్, ప్రోపీన్, ఎథిలీన్ అండి. ఆప్షన్ ఇది అవుతుందండి. ఇందులో ఎందువల్లంటే హైపర్ కాంజుగేషన్ బాండ్స్ ఎక్కువ వస్తాయండి. సో నాన్ బాండింగ్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఎక్కువ వస్తాయి హైలీ సబ్స్టిట్యూటెడ్ ఆల్కిన్స్లో. సో అందులో ఇది అవుతుంది. ఇక్కడ ఇందులో ఎథిలీన్ ఇచ్చారు కదా ముందు, స్టెబిలిటీ తక్కువ అండి, తప్పండి. ప్రోపీన్తో డైరెక్ట్ తీసి వచ్చింది. ఇక్కడ ప్రోపీన్ 2 బ్యూటీన్ కంటే ప్రోపీన్ అనేది మోనో సబ్స్టిట్యూట్, 2 బ్యూటీన్ అనేది డై సబ్స్టిట్యూట్. కాబట్టి ఇక్కడ చూసుకుంటే 2,3 డైమెథైల్ 2 బ్యూటీన్ ఇది మనకి టెట్రా సబ్స్టిట్యూటెడ్ అండి. ఇక్కడ 2 బ్యూటీన్ అనేది డై సబ్స్టిట్యూటెడ్, మోనో సబ్స్టిట్యూటెడ్, పూర్తిగా ఇది ఉండదు దీంట్లో. సో లెస్ సబ్స్టిట్యూటెడ్ మాలిక్యూల్ ఇది ఎథిలీన్ అనేది. సో సింపుల్ ఆల్కిన్ కాంపౌండ్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఇక నెక్స్ట్ బాండ్ చూద్దామండి. ఎక్సెస్ ఆఫ్ గ్రెగ్నాడ్ రియేజెంట్ రియాక్ట్స్ విత్. క్రింది బాండ్లు ఏది అధిక మొత్తంలో ఉన్న గ్రెగ్నాడ్తో చర్య జరుపుతుంది? సో గ్రెగ్నాడ్ కారకాలతో ఎక్కువ శాతంలో ఏది చర్య పొందుతుంది అన్నది మనకి ఇక్కడ బిట్టండి. సో గ్రెగ్నాడ్ కారకంతో ఎప్పుడు చర్య పొందుతుందండి? యాక్టివ్ హైడ్రోజన్స్. ఇక్కడ మనకి ఈ అన్ని మాలిక్యూల్స్ కూడా యాక్టివ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండి. అన్ని మాలిక్యూల్ కూడా యాక్టివ్ హైడ్రోజన్ మాలిక్యూల్. ఇక్కడ చూసుకుంటే ఇందులో ఒక ప్రోటాన్ ఉందండి, ఇందులో చూసుకుంటే ఇందులో ఒక ప్రోటాన్ ఉంది, ఇందులో చూసుకుంటే ఒక ప్రోటాన్ ఉంది, ఇందులో చూసుకుంటే 2 ప్రోటాన్లు ఉన్నాయండి. సో ఎసిడిక్ ప్రోటాన్స్ చూస్తే ఎసిడిక్ ప్రోటాన్స్ ఇందులో ఒకటి ఉంది, ఇందులో చూసుకుంటే ఒకటి ఉంది, ఇందులో కూడా ఫెనాల్లో కూడా ఒకటి ఉంది, ఎసిడిన్లో మాత్రం 2 ఉన్నాయండి. సో మనం ఇప్పుడు చర్య పొందిస్తే గ్రెగ్నాడ్ కారకంతో RMgX అండి. సో ఇది నెగిటివ్ ఛార్జ్ అండ్ ప్లస్ ఛార్జ్ అండి. సో పార్షియల్ నెగిటివ్ పార్షియల్ పాజిటివ్ వేసుకోవచ్చు. సో ఇది సింపుల్గా ఈ మాలిక్యూల్స్తో RHని ఫామ్ చేస్తుంది, అంటే హైడ్రోకార్బన్ ఫామ్ చేస్తుంది. ఇందులో ఎస్క్లిన్ చూసుకుంటే 2 moles రియాక్ట్ అవుతుంది. 2 moles ఆఫ్ RMgX రియాక్ట్స్ విత్ ఎస్క్లిన్. సో ఇందులో చూసుకుంటే 1 mole జరుగుతుంది. సో అధిక మొత్తంలో ఉన్నటువంటి గ్రెగ్నాడ్ కారక చర్య జరుగుతుంది ఏదండి? ఎస్క్లిన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. సో ఎస్క్లిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది డయిన్లో డీల్స్ ఆర్డర్ యొక్క క్రియాశీలత క్రమము. రియాక్టివిటీ ఆర్డర్ ఆఫ్ డయిన్స్ ఇన్ డీల్స్ ఆర్డర్ రియాక్షన్ ఈజ్. డీల్స్ ఆర్డర్ రియాక్షన్ అంటే మనకు తెలుసండి, ఒక 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఒక 2 ఎలక్ట్రాన్ సిస్టమ్తో చర్య పొందితే మనకు ఒక సైక్లిక్ అడాల్ట్ కాంపౌండ్ వస్తుంది. అంటే ఇది 4+2 సైక్లిడ్స్ అని చెప్తాం. 4+2 సైక్లిడ్స్ ఒక డయీను ఒక డైనోఫైల్తో చర్య పొందాలి. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మనకి డయీన్స్ ఇచ్చాడు, అన్ని కూడా డయీన్స్ ఇచ్చాడు. అంటే 2 పై బాండ్స్ ఉన్నటువంటి సిస్టమ్, అంటే 4 సిస్టమ్స్ ఇచ్చాడు. ఇందులో ఇవి సులువుగా మనకి ఇవ్వాలండి, డొనేట్ చేయాలి. ఎప్పుడు డొనేట్ చేస్తాయండి? సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్, ఇక్కడ +I గ్రూప్స్ ఉంటే మనకి ఈజీగా డొనేట్ చేస్తాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంది, 2 మెథైల్ 1,3 బ్యూటాడైన్ కాంపౌండ్. సో ఇది మనకి ఎక్కువగా చర్య పొందుతుంది, హైలీ రియాక్టివ్ నేచర్ ఉంటుంది ఈ కేసులో. సో 2 ఒకటి అవుతుందండి. మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే చెప్పవచ్చండి. తర్వాత ఏమవుతుందండి? తర్వాత 4 అండి. తర్వాత ఇది అవుతుందండి ఐన్. తర్వాత లాస్ట్ది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉన్నటువంటిది అవుతుంది, -I గ్రూప్ లేదా -M గ్రూప్ ఉన్నటువంటి అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఈ విధంగా మనం చేయాలండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దాం. మిసోటార్టరిక్ ఆమ్లం మరి ఎల్టార్టరిక్ ఆమ్లం మధ్య సంబంధాన్ని గుర్తించండి అన్నదండి. మిసోటార్టరిక్ ఆమ్లం ఎల్టార్టరిక్ ఆమ్లం 2 వేరు. సో మనకి డి టార్టారిక్ ఆమ్లము ఎల్టార్టరిక్ ఆమ్లం అంటే 2 ఎనన్షియోమర్స్ అండి. ఇక్కడ మిసోటార్టరిక్ అంటే ఇది ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్. ఇక ఎల్టార్టరిక్ యాసిడ్ అంటే ఇది ఒక ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్. సో రెండిట్లో చూసుకుంటే మనకి ఎనన్షియోమర్స్ అంటే 2 బింబ ప్రతిబింబాలు ఉండాలండి. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఎనన్షియోమర్స్. మనం ఈ స్ట్రక్చర్స్ రాస్తండి. సో టార్టారిక్ ఆమ్లం అంటే COOH, OH. సో మిసోటార్టరిక్ ఆమ్లం అంటే ఇదండి. మరి ఎల్టార్టరిక్ యాసిడ్ అంటే COOH, OH, COH ఇదండి. 2 మనకి నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అండి 2 కూడా. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే డైస్టెరియోమర్స్ అవుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది ఇవ్వబడిన వాటిలో ఘనస్థితిలో సంయోజన స్ఫటికంగా ఉండినది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ కోవలెంట్ క్రిస్టల్ ఇన్ ద సాలిడ్ స్టేట్? సాలిడ్ స్టేట్లో కోవలెంట్ క్రిస్టల్గా ఏది ఉంటుంది? సల్ఫర్ కాదండి, అయోడిన్ మాలిక్యులర్ సాలిడ్ అండి.
ఫాస్ఫరస్ ఇది కూడా మాలిక్యులర్ సాలిడ్స్ అండి. దీస్ ఆర్ ది మాలిక్యులర్ సాలిడ్స్. మనం అయానిక్ సాలిడ్స్, కోవలెంట్ సాలిడ్స్, మాలిక్యులర్ సాలిడ్స్ చెప్పామండి. సో ఇది మనకి మాలిక్యులర్ సాలిడ్, మెటాలిక్ సాలిడ్స్ కూడా చెప్పామండి. సో మనకి ఇక ఏమవుతుందండి, సిలికాన్ అంటే మనకి కోవలెంట్ క్రిస్టల్స్ అండి ఫామ్ చేస్తుంది. సో సిలికాన్ ఈజ్ ద కరెక్ట్. సిలికాన్ ఆర్ సిలికా అని కూడా మనం కూడా చెప్పచ్చు. ఈ విధంగా మనం ఆన్సర్స్ చేయొచ్చండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది చర్యల్లో ఏర్పడు క్రియాజనకాన్ని గుర్తించండి. క్రింది చర్యలో ఏర్పడు క్రియాజన్యాన్ని గుర్తించండి అన్న. ఐడెంటిఫై ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్. క్రియాజన్యాన్ని గుర్తించాలండి. సో ఏమి ఇచ్చాడండి, ఇది ఎథనోయిక్ యాసిడ్ అంటారు. దీన్ని ప్రొపనోయిక్ యాసిడ్ అని పిలుస్తాం. దీన్ని ప్రొపనోయిక్ యాసిడ్ అని చదువుతామండి. సో దీన్ని మనం ఫస్ట్ థయోనైల్ క్లోరైడ్, తర్వాత డైజోమీథేన్, తర్వాత సిల్వర్ ఆక్సైడ్తో మనం చర్య పొందించాలి. ముందుగా మనకి ఇచ్చినటువంటి రాస్తే RCH2COH. ముందుగా థయోనైల్ క్లోరైడ్ అంటాం, SOCl చర్య పొంది ముందుగా ఏం ఫామ్ చేస్తుందండి, CH3 CH2 COClని ఫామ్ చేస్తుంది. యాసిడ్ క్లోరైడ్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఒక OH స్థానంలో ఒక క్లోరిన్ మాలిక్యూల్ వస్తుంది. ఏమొచ్చేసిందండి, మనకు ఒక డైజో కీటోసన్ అని వస్తుంది. CH2CO CHN2 వస్తుంది. డైజో ఒక కీటో కాంపౌండ్ వస్తుంది. తర్వాత ఈ నైట్రోజన్ తొలగిపోతుందండి AG2 సమక్షంలో వూల్ఫ్ రీఅరేంజ్మెంట్ జరిగి. సో కార్బన్ పెరిగినటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ వచ్చేస్తాయి. ఒక కార్బన్ పెరిగినటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్స్ వచ్చేస్తాయి. సో COH. సో ఒక కార్బన్ పెరుగుతుందండి. ఇది ఆర్నాల్డ్ ఈస్టర్న్ రియాక్షన్ అంటాం. ఈస్టర్ట్ రియాక్షన్ అంటాం. ఆర్నాల్డ్ ఈస్టర్ట్ రియాక్షన్ అంటాం. సో ఆర్నాల్డ్ ఈస్టర్ట్ రియాక్షన్లో హోమోగోలగేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఒక కార్బన్ సంఖ్య పెరుగుతుంది. సో ఏమవుతుందండి మనకి ఆప్షన్, ఇది ప్రొపనోయిక్ యాసిడ్ అండి బ్యూటనోయిక్ యాసిడ్ కింద మారుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. 91 బిట్. క్రింది వాటిలో టోలెన్స్ కారకం దేనిని ఆక్సీకరణ చేస్తుంది? టోలెన్స్ కారకం లేదా ఫెయిలింగ్ కారకం అండి. టోలెన్స్ కారకం అంటే అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్నే మనం టోలెన్స్ కారకం అంటాం. అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ని మనం టోలెన్స్ కారకం అంటాం. సో టోలెన్స్ ఫెయిలింగ్ కారకాలు రెండు కూడా మనకి ఆల్డిహైడ్స్తో పాజిటివ్ టెస్ట్ని ఇస్తాయి. కీటోన్స్ ఇవ్వండి రియాక్షన్ టెస్ట్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఆల్డిహైడ్ ఇచ్చారండి, ఇది కీటోన్. సో కీటోన్స్ ఇవ్వండి. సో తప్పు కొట్టామండి. సో ఆల్డిహైడ్స్ ఇస్తాయి టోలెన్స్ కారకులు. ఏ విధంగా మారిపోతాయండి, అది ఆల్డిహైడ్స్ కన్వర్ట్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్స్ కింద మారిపోతాయండి. సో ఎసిటిక్ యాసిడ్ కింద మారుతుంది. సో టోలెన్స్ ఫెయిలింగ్ కారకం ఇస్తాయి. సో మనకి ఇక్కడ సిల్వర్ మిర్రర్ వస్తుంది. సో ఈ టెస్ట్ని మనం సిల్వర్ మిర్రర్ టెస్ట్ అని పిలుస్తాం. సిల్వర్ మిర్రర్ టెస్ట్ అని చదువుతాం. అదే ఫెయిలింగ్ సొల్యూషన్ రెడ్ కలర్ ప్రిసిపిటేట్ వస్తుంది. సో ఈ విధంగా మనం చేయాలండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. గాబ్రియల్ థాలిమైడ్ పద్ధతి ద్వారా క్రింది వాళ్ళలో దేన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు? గాబ్రియల్ థాలిమైడ్ ప్రాసెస్ సింథసిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్. సో గాబ్రియల్ థాలిమైడ్ ప్రాసెస్లో మనం ఏం వాడతామంటే అండి, థాలిమైడ్ మనం వాడతాం. సో పొటాషియం థాలిమైడ్ని ఉపయోగించి, సో దీన్ని ముందుగా బేస్తో ట్రీట్ చేస్తాం, తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్తో ట్రీట్ చేసి, తర్వాత లాస్ట్కి హైడ్రాక్సిస్ చేస్తే సో మనకు RN ఇక్కడ కట్ అయిపోతాయండి. ఇవి ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూట్ జరుగుతుంది. సో RNH వస్తుంది. సో దీన్ని మనం ప్రైమరీ అమైన్స్ మనం తయారు చేస్తాం. సో యాలిఫాటిక్ ప్రైమరీ అమైన్స్ మనం తయారు చేయొచ్చు. సో గాబ్రియల్ ప్రాసెస్లో మనం ప్రైమరీ యాలిఫాటిక్ అమైన్స్ మనం తయారు చేయొచ్చు. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆల్డోపెంటోజ్ 93 బిట్ అండి. ఆల్డోపెంటోజ్లో ఎన్ని స్టీరియో ఐసోమర్స్ కలిగి ఉంటుంది? ఆల్డోపెంటోజ్ కంటైన్స్ హౌ మెనీ స్టీరియో ఐసోమర్స్? ఆల్డోపెంటోజ్ అన్నాడు. ఆల్డోపెంటోజ్ అంటే CHOH అండి. ఆల్డోపెంటోజ్ అంటే CHOH. సో ఆల్డోపెంటోజ్ అంటే ఎన్ని కైరల్ సెంటర్స్ ఉన్నాయండి? 1 2 3 కైరల్ సెంటర్స్ ఉంటాయి. సో కైరల్ సెంటర్స్ ఎన్ని వచ్చాయండి? కైరల్ సెంటర్స్ 3 వచ్చాయండి. సో టోటల్ ఐసోమర్స్ ఎన్ని వస్తాయండి?
టోటల్ ఐసోమర్స్ స్టీరియో ఐసోమర్స్ ఎన్ని వస్తాయండి? టోటల్ ఐసోమర్స్ 2 పవర్ n అండి. సో 2 పవర్ 3 అండి ఈజ్ 8 వస్తాయి. సో 8 ఐసోమర్స్ వస్తాయి. సో 8 ఐసోమర్స్. అది ఎన్ని ఎనాన్సోమర్ పేర్స్ వస్తాయండి? 4 ఎనాన్సోమర్ పేర్స్ వస్తాయి. సో టోటల్ ఐసోమర్స్ 8 వస్తాయి. సో ఈ విధంగా మనం చేయాలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ వద్ద అమైనో ఆమ్లాలు కలిగి ఉంటుంది. అట్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అమైనో యాసిడ్ హ్యావ్ అని అడిగాడు. మీకు ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అని తెలుసండి. ఏ పాయింట్ వద్ద అయితే అమైనో యాసిడ్ జెట్రయాన్ రూపం పొంది ఎటువంటి ఎలక్ట్రోడ్ వైపు కూడా మైగ్రేషన్ ఉండకపోతే ఆ పాయింట్ని ఆ అమైనో ఆమ్లం యొక్క ఐసో ఎలక్ట్రిక్ పాయింట్ అంట. సమవిద్యుత్ స్థానం అని పిలుస్తాం. సో సమవిద్యుత్ స్థానం వద్ద ఎలా ఉంటుందంటే ఒక అమైనో యాసిడ్ ఎలా ఉంటుందంటే జెట్రయానిక్ రూపంలో ఉంటుంది. అంటే ధన రుణ ఆవేశాలు ఇంచుమించు సమానంగా ఉంటాయి. సో సమాన ఆమ్ల క్షార అయనీకరణం చెందుతుంది. సో ఇవేవి కావండి. సో ఈక్వల్ యాసిడ్ బేస్ అయనైజేషన్ జరుగుతుంది. అంటే COOH ఏమో COO మైనస్ కానీ NH3 ఏమో NH2 ఏమో NH3 కింద మనకి అయానిక్ రూపం ఉంటుంది. సో దీన్నే మనం జెట్రయాన్ అంటాం. జెట్రయాన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అమైన్స్ డస్ నాట్ రియాక్ట్స్ విత్ నైట్రస్ యాసిడ్ అండి. నైట్రస్ యాసిడ్ అంటే HNO2. ఈ క్రింది వాళ్ళ ఎమీన్స్లో ఏది నైట్రస్ ఆమ్లంతో చర్య జరుగుతుంది? సాధారణంగా టెర్షరీ ఎమీన్స్ చర్య పొందవండి. ప్రైమరీ ఎమీన్స్ అంటే NH2 గ్రూప్ ఉన్నవి. ఇక సెకండరీ ఎమీన్స్ అండి అంటే NH గ్రూప్ ఉన్నవి మనకి టెస్ట్ని ఇస్తాయండి. HNO2 టెస్ట్ని ఇస్తాయి, పాజిటివ్ టెస్ట్ని. సో ఇక్కడ మనం చూస్తే ప్రైమరీ ఎమీన్ అండి పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ప్రైమరీ ఎమీన్ పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో గివ్స్ పాజిటివ్ టెస్ట్. సో ఇది టెర్షరీ ఎమీన్ అండి. దిస్ ఎమీన్ ఈజ్ ఏ టెర్షరీ ఎమీన్. ఇది సెకండరీ ఎమీన్. సో టెర్షరీ ఎమీన్ ఇవ్వదండి. సో ఆప్షన్స్ ఏ ఈజ్ ద కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. వాసజోన్ ఏర్పడుటకు గ్లూకోజ్ ఎన్ని ఫినైల్ హైడ్రోజన్తో చర్య పొందుతుంది? హౌ మెనీ ఫినైల్ హైడ్రోజైన్ మాలిక్యూల్స్ రియాక్ట్స్ విత్ గ్లూకోజ్ టు ఫార్మ్ వాసజోన్? వాసజోన్తో గ్లూకోజ్ మనకి ఎన్ని మాలిక్యూల్స్తో చర్య పొందండి? గ్లూకోజ్ అంటే CHOH 4 టైమ్స్ CH2OH మనం గ్లూకోజ్ అంటామండి. సుమారు మనకి 3 మోల్స్ ఆఫ్ ఫినైల్ హైడ్రోజైన్తో చర్య పొందుతుంది. PH అంటే ఫినైల్ గ్రూప్ అండి. 3 మాలిక్యూల్తో చర్య పొందితే మనకి వాసజోన్ ఫామ్ చేస్తుందండి. C డబల్ బాండ్ NH PH. సో రిమైనింగ్ CHOH 3 టైమ్స్ CH2OH ఉంటుంది. సో దీన్ని మనం వాసజోన్ అంటాము. 2 మాలిక్యూల్స్ పొందుతుంది. 1 మోల్ ఏమో CHOH గ్రూప్ CO కింద మారడానికి ఉపయోగపడుతుందండి సెకండ్ పొజిషన్లో. సో ఆన్సర్ 3 అండి. సచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఆప్షన్ 3 ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ అండి. 3 మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ రియాక్ట్స్ విత్ ఫినైల్ హైడ్రోజన్ టు ఫార్మ్ గ్లూకోజోన్ వాసజోన్ అంటామండి. సో ఎల్లో కలర్గా ఉంటుందండి. సో గుర్తింపు చర్య కింద మనం చెప్పొచ్చు అండి ఇది రెడ్యూసింగ్ షుగర్స్కి. సో నెక్స్ట్ రియాక్షన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఉదరంలో ఆమ్ల ఉత్పత్తికి నిరోధించడానికి ఏ మందులు ఉపయోగిస్తాం? జనరల్గా ప్రజోల్ మాలిక్యూల్స్ ఉపయోగిస్తామండి. ఆల్ప్రజోల్, లానాప్రజోల్ మాలిక్యూల్స్. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ అండి. సో గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడు మనం ఇటువంటి ప్రజోల్ మాలిక్యూల్స్ మనం ఉపయోగిస్తామండి ఎసిడిటీని డిక్రీజ్ చేయడానికి. సో గ్యాస్ట్రిక్ పెయిన్స్ మనం తగ్గించుకోవడానికి ఈ ప్రజోల్స్ వాడతాం. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది చర్యలో జన్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్. మనకు ఒక ఆల్కహాల్ ఇచ్చాడండి. సో దీని పేరే మనం ప్రొపైల్ ఆల్కహాల్ అండి. సో ప్రొపైల్ ఆల్కహాల్ అండి. సో ఆక్సిడేషన్ చేస్తున్నాం KMnO4 H2SO4 స్ట్రాంగ్ యాసిడ్ కండిషన్లో. KMnO4 చేస్తే ఏమవుతుందండి? సో ద ఆల్కహాల్స్ ఏమో ఏ విధంగా మారిపోతుంది? కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద మారుతాయండి. సో ద CHOH గ్రూప్ కన్వర్ట్ ఇంటూ COOH గ్రూప్ అండి. సో ప్రొపనోయిక్ యాసిడ్ కింద మారుతుంది. ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. సెల్ఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ ఆఫ్ ఆల్డిహైడ్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ ఈజ్ నోన్ యాజ్. ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్లు స్వయం ఆక్సీకరణ క్షేకరణ చర్యలు ఏమందరు? సో మనకు డైరెక్ట్ బిట్ అండి. కెనిజార రియాక్షన్ అండి. ఉదాహరణకు ఒక ఫార్మాల్డిహైడ్ ఆల్ఫా హైడ్రోజన్ లేదండి. 2 ఫార్మాల్డిహైడ్స్ మనం రియాక్షన్ చెందిస్తే 1 ఈజ్ రిడాక్స్ రియాక్షన్ జరుగుతుంది. రిడాక్స్ రియాక్షన్ ఒకటేమో ఆక్సిడైజ్ అవుతుందండి, HCO మైనస్ కింద మారుతుంది. ఇంకొకటి ఆల్కహాల్ కింద మారుతుందండి, మిథైల్ ఆల్కహాల్ కింద. సో ఇట్ ఈస్ ఆక్సిడేషన్ ప్రొడక్ట్, దిస్ ఈజ్ రిడాక్షన్ ప్రొడక్ట్. ఓవరాల్ రియాక్షన్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్. సో ఈ రియాక్షన్ మన కెనిజార రియాక్షన్ అంటాం. జనరల్లీ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ aldehyde molecules in the presence of strong base like NaOH to form
యాసిడ్ అండ్ ఆల్కహాల్ కాంపౌండ్స్ టు దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఏ కెనిజర్ రియాక్షన్ అండి. ఈ విధంగా మనం చేయాలండి. సో ఈ బిట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రియాక్షన్ మనం డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కూడా పెడతాం. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటాం. డిస్ప్రపోర్షన్ రియాక్షన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, మీకు ఇది ఎంత చక్కగా అర్థమైందని భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ. See you in next class. Have a nice day. Thank you.